శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి సర్పస్వరూపంలో ఎలా మారారు, ఎందుకు మారారు, సాధారణంగా పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు ఆరాధిస్తారో తెలుసుకుందామండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మనం 3 రకాలుగా చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది కార్తికేయుడు లేదా షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు అని అర్థం. అందుకే ఆయనని బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలి అని అంటారు. ఆ 6 ముఖాలు గల స్వరూపాన్ని మనలాంటి వారు పూజిస్తే అప్పుడు మనకు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తరువాత రెండవ స్వరూపం ఏంటంటే మనం స్వామినే సర్పస్వరూపంగా ఆరాధిస్తాం. ఆ సర్పస్వరూపాన్నే సుబ్రహ్మణ్య స్వామి అని అంటారండి. మరి సుబ్రహ్మణ్య స్వామికి సర్పానికి సంబంధం ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుక ఒక చిన్న కథ ఉందండి. అదేంటంటే ఒకసారి కైలాసంలో మన స్వామి పార్వతీదేవి ఒడిలో కూర్చుని శివుడిని దర్శించడానికి వచ్చిన దేవతలందరినీ చూస్తూ ఉన్నాడండి. ఆ దేవతలు మెరిసిపోయే దుస్తులు ధరించి శివుని వద్దకు వస్తున్నారు. ఈలోగా సనక సనందనాథులు వచ్చారు. సనక సనందనాథులు అంటే ఎవరంటే బ్రహ్మ మరియు మానసపుత్రులు. వారు దిగంబరులు, శరీరంపై స్పృహ ఉండదు. దాంతో వారు వచ్చేసరికి మన స్వామి వాళ్ళను చూసి అవహేళనగా నవ్వారండి. పార్వతీదేవి దానిని చూసి స్వామిని మందలించి, నాయనా అలా చేయకూడదు, ఇలా చేసినందుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని చెప్పిందండి మన పార్వతీ తల్లి. అప్పుడు స్వామి ఏం చేశారంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సర్పస్వరూపాన్ని తీసుకున్నారండి. ఆ సర్పస్వరూపంతో ముళ్ళు నుంచి, రాళ్ల నుంచి, పుట్టల నుంచి పాకుతూ వెళ్ళారండి. తరువాత ఒక చోటకు వెళ్ళి ఒక పుట్టలో 60 ఏళ్ళు తపస్సు చేశారంట. ఆ ప్రదేశాన్నే మోహినీపురం అని అంటారు. ఇప్పుడు ఆ మోహినీపురాన్ని మోపుదేవు అని పిలుస్తున్నారు. అలా స్వామి తపస్సు చేసేటప్పుడే పాకే ప్రాణులన్నిటికీ ఆదిదేవత అయ్యాడు. అంటే చిన్న పురుగు నుంచి పెద్ద అనకొండ వరకు అన్ని పాకే ప్రాణుల్లోనూ సుబ్రహ్మణ్యుడు ఉండేలా ఆదిదేవత అయ్యాడు. ఇదండి సుబ్రహ్మణ్య స్వామి సర్పస్వరూపాన్ని తీసుకోవడానికి గల కారణం. మరి పిల్లలు పుట్టిన వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు ఆరాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాకే ప్రతి ప్రాణికి సుబ్రహ్మణ్య స్వామినే ఆదిదేవత కనుక పురుషుని వీర్య కణాలు మైక్రోస్కోప్లో చూస్తే పాముల్లా, పాకే జంతువుల్లా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయంటండి. వాటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యుడే ఆదిదేవత అని భావిస్తారంటండి. అందుకే వీర్యానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే వెంటనే పిల్లలు పుడతారని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారండి. ఇంకా 3వ స్వరూపం ఏంటంటే మనలో ఉన్న కుండలి నిషిప్తి. కుండలి నిషిప్తి అంటే యోగా, తంత్ర, ఇతర ఆధ్యాత్మిక పద్ధతిలో ఏమంటారంటే ఒక శక్తివంతమైన శక్తిగా భావిస్తారండి. కుండలిని నిషిప్తి అనేది ఆ శక్తిని మేల్కొనే ప్రక్రియ లేదా దానిని నియంత్రించే పద్ధతి. కుండలిని నిషిప్తి వల్ల కలిగే ప్రయోజనాలు మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం. ఈ కుండలి నిషిప్తి గురించి మరొక వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందామండి. ఇదండి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఎందుకు మారారు, పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేస్తారో అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.